మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ నగరపాలక సంస్థల అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇంటి పన్ను బకాయి విషయంలో లక్షల్లో అవినీతి జరిగిందంటూ ఆధారాలతో సహా స్థానిక కార్పొరేటర్ బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కూడా బల్దియాపై పలు ఆరోపణలు రావడంతో ఇప్పుడు కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. స్మార్ట్ సిటీ అయిన కరీంనగర్లో 3 గుంటల స్థలానికి కేవలం 270 రూపాయలు మాత్రమే ఇంటి ట్యాక్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న ఇంటి ట్యాక్స్ బిల్లులు అదృశ్యమవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఆదాయానికి బల్దియా సిబ్బంది భారీగా గండి కొడుతున్నారని కూడా టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. కరీంనగర్ నగరపాలక సంస్థల అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇంటి పన్ను బకాయి విషయంలో లక్షల్లో అవినీతి జరిగిందంటూ ఆధారాలతో సహా స్థానిక కార్పొరేటర్ బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కూడా బల్దియాపై పలు ఆరోపణలు రావడంతో ఇప్పుడు కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. స్మార్ట్ సిటీ అయిన కరీంనగర్లో 3 గుంటల స్థలానికి కేవలం 270 రూపాయలు మాత్రమే ఇంటి ట్యాక్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంటి ట్యాక్స్ బిల్లులు అదృశ్యమవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఆదాయానికి బల్దియా సిబ్బంది భారీగా గండి కొట్టారనే టాక్ కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కరీంనగర్ బల్దియా అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. నగరంలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మున్సిపల్ అధికారుల చేతివాటం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీన్ని స్థానిక కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ఆధారాలతో సహా బయటపెట్టిన పరిస్థితి నెలకొంది. అంటే నగరంలోని గంజు ఏరియా ప్రాంతానికి సంబంధించి 3 గుంటల స్థలానికి సంబంధించి ఒక వ్యక్తి తన తప్పుడు ఆధారాలతో, అంటే తన కుటుంబ సభ్యులు, తన తండ్రి మరణించడం జరిగింది, తన తండ్రికి తాను ఏకైక వారసుడినంటూ కూడా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి మున్సిపల్లో అందుకు సంబంధించిన ధృవపత్రాలు అన్ని కూడా సేకరించడం జరిగింది. ఇందుకు గాను దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి కూడా ఇంటి ట్యాక్స్, ఎలాంటి ఇంటి ట్యాక్స్ కూడా చెల్లించలేదు. అయితే తాజాగా 2022-23కు సంబంధించి ఇంటి ట్యాక్స్ ను అధికారులు 270 రూపాయల ఇంటి ట్యాక్స్ గా చూపించడం జరిగింది. అంటే ఒక స్మార్ట్ సిటీ హోదాలో ఉన్న దాదాపు 3 గంటల స్థలానికి సంబంధించి 10,000కు పైగా సంవత్సరానికి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో దాన్ని కేవలం 270 రూపాయలు చేసి చూపించారు. అంటే మున్సిపల్ అధికారులు ప్రతిదీ కూడా ఆన్లైన్ వ్యవస్థలో ఉంటుంది ఈ ట్యాక్స్ అంతా కూడా. అయినప్పటికీ కూడా అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇదంతా కూడా 270 రూపాయల ఇంటి, అంటే ఇది హౌస్ ట్యాక్స్ చెల్లించడం అనేది, దానికి వీళ్ళు వంత పాడటం అనేది కూడా ఒక విస్మయానికి అయితే గురి చేస్తుందని చెప్పచ్చు. అంటే ప్రత్యక్షంగా అధికారులు తప్పిదం అనేది దీంట్లో కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎక్కడికక్కడ మున్సిపల్ బల్దియా సిబ్బంది అంతా కూడా ఇందులో వారి ప్రమేయం కూడా ఉన్నట్టుగా కూడా స్థానిక కార్పొరేటర్ ఆధారాలతో సహా ఈ రోజు మీడియా ముందుకైతే రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి కావాలి అని తప్పుడు ధృవపత్రాలతో మున్సిపల్, అంటే దాదాపు దానికి సంబంధించిన ఏదైతే ధృవపత్రాలు ఉంటాయో ఆ వ్యక్తి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ అదంతా కూడా నిర్ధారించకుండా వీళ్ళు, అంటే దీంట్లో సిబ్బంది చేతివాడటం కూడా ఉందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది రాజశేఖర్. రైట్, మరి ఈ కోణంలో బల్దియా సిబ్బంది ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి? ఎందుకంటే ప్రధానంగా ఆరోపణలు వస్తారు, ఆధారాలతో సహా నిరూపించడం అనేది మీడియా ముఖంగా చెప్పడం అనేది నిజంగా అదొక బల్దియా యొక్క ఫెయిల్యూర్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధ్యతాయుతంగా వెలగరాసినటువంటి బల్దియా సిబ్బంది ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా వారికి అండదండలు కూడా ఎవరి నుంచి, ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారుల నుంచి లేకపోతే నేతల నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఆ కోణం కూడా ఆలోచించవలసిన అవసరం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్. అంటే గతంలో కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి పలు వివాదాస్పదమైన తీరు అయితే కనిపిస్తుంది. అంటే గతంలో ఒక మున్సిపల్ అద్దె వాహనాలకు సంబంధించి ఒక కుంభకోణాన్ని బయటపెట్టిన విషయం విదితుంది. అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ కూడా, స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా నెంబర్ ప్లేట్ లేకుండా ఒక దర్జాగా తిరిగి, అంటే పలుమార్లు మున్సిపల్ సిబ్బంది కానీ అధికారుల తీరు కానీ వివాదాస్పదం అయ్యింది. అంతేకాకుండా తాజాగా ఈ స్థాయిలో, అంటే
ఆ సిబ్బంది అధికారుల తీరు ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే దీని నుండి అయితే ఇప్పటి వరకు మున్సిపల్ నుండి ఎలాంటి స్పందన రాలేదు కార్పొరేషన్ అధికారులు. అయితే గతంలోనే స్థానిక కార్పొరేటర్ మున్సిపల్ కమిషనర్ ను ఆశ్రయించగా వాళ్ళు ఏదైతే ఇప్పుడు కార్పొరేటర్ ఆ ఈ ఆధారాలతో బయట పెట్టడానికి వస్తున్నాడని తెలుసుకొని సదరు వ్యక్తి అంటే ఎవరైతే ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఉన్నాడో తనని సయోధ్య కుదుర్చుకోవాల్సిందిగా కూడా వాళ్ళు ఒక ఉచిత సలహా ఇచ్చినట్టు కూడా స్థానిక కార్పొరేటర్ అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ కార్పొరేటర్ మీడియా ముందుకు వెళితే తమ బండారం బయటపడుతుంది, తాము కూడా ఇబ్బందుల్లో పడతామని గ్రహించిన బల్లి అధికారులు సదర్ కార్పొరేటర్ తో ఒక డీల్ కూడా కుదుర్చుకోవాలని చెప్పేసి తను అన్నట్టుగా కూడా మనకు కార్పొరేటర్ అయితే స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది, మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా ఇదంతా కూడా అధికారుల వైఫల్యం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. అయితే ఎవరన్నా 2 years 3 years డ్యూ ఉంటే నగరపాలక సంస్థ అధికారులు ఏం చేస్తారంటే మార్చి నెలలో వచ్చి తలుపులు పీక్కోబోతారు, గేట్లు పీక్కోబోతారు, సామాన్ ఎత్తుకోబోతారు. అగర్ హౌస్ ట్యాక్స్ ఇట్లా డ్యూ ఉంటే అసొంటి సమయంలో ఏంటంటే వాళ్ళు డివిజన్ కి చెందిన ఓటర్స్ ఏం చేస్తారంటే నాయకుల దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుంటారు, అన్న నాకు 6 నెలల టైం ఇప్పియండి, 3 నెలల టైం ఇప్పియండి అంటే అప్పుడు మా బలం కూడా సరిపోదు. మేము అధికారులకు రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే అనా వాళ్ళకు ఒక 3 నెలల టైం ఏంటంటే కాదు, మాకు కూడా పైనుంచి ప్రెషర్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అసొంటి మేము ఎన్నో సార్లు వీళ్ళకి రిక్వెస్ట్ చేసినాం ఏంటంటే అన్నా కనీసం ఇంట్రెస్ట్ ఉన్న దీంట్లో తగ్గియరన్నా అంటే తగ్గియరాదన్నా, ఇది ఆన్లైన్ అయిపోయింది, దీంట్లో ఎవరు ఏం చేయరాదని చెప్పి కానీ నగరపాలక సంస్థ అధికారులు ఒక పెద్ద స్కామ్ చేసారు. ఆ స్కామ్ ఏంటంటే నేనే ఆశ్చర్యపోయాను, ఇట్లా స్కామ్ జరగవచ్చా అని చెప్పి. ఆ స్కామ్ గురించి